షలోం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనములు. ఎఫిషియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 4 and 5. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటున్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఈరోజు ఎలాంటి మంచి వార్తను స్వీకరించడానికి మనమంతా ఎదురు చూస్తూ ఉన్నామో కదూ. ఉద్యోగం వచ్చిందనే శుభవార్త కొరక, లేదా ఎదురు చూస్తున్నటువంటి స్వస్థత కలిగింది అనే శుభవార్త కొరక, కావలసిన సదుపాయాలన్నీ అద్భుత రీతిలో సమకూర్చబడ్డాయనే వార్త కొరక. హౌ వుడ్ యూ ఫీల్ ఇఫ్ యూ గాట్ దట్ న్యూస్ టుడే అండ్ రైట్ నౌ? పారవస్యం చెందుతామేమో, విస్మయం పొందుతామేమో కదా. ఎందుకంటే ఆ వార్త కొరకు అంతగా ఎదురు చూసాం కాబట్టి ప్రపంచాన్ని జయించినంత సంతోషం మన సొంతమవుతుంది. మీకు తెలుసా, ఇలాంటి సంతోషముతో ప్రతిదినం మనం నింపబడి జీవించగలమని? అవును, ద గుడ్ న్యూస్ ఆఫ్ ద గాస్పెల్, ద బెస్ట్ న్యూస్ ఎనీవన్ కుడ్ ఎవర్ రిసీవ్, అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ టు అస్ ఎవ్రీ డే. హల్లెలూయా. మనం ఏమీ చేయవలసింది లేదు. క్రీస్తు శిలువలో గావించిన రక్షణ కార్యమును హృదయమారా విశ్వసించి ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించటమే. ఎందుకంటే కృపచేతనే మనం రక్షించబడ్డాం. ప్రైజ్ ద లార్డ్. టేక్ హోల్డ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ప్రామిస్. లెట్ us live every moment in the joy of that good news. ఆమేన్. సర్వశ్రేష్ఠుడైన మా పరలోకపు తండ్రి, శిలువ శుభవార్తను మాకు తెలియపరిచినందుకు వందనాలు దేవా. ఈ సువార్త సర్వలోకమునకు శుభవార్త అని, ఆ శుభవార్తను మోసుకెళ్లే ధన్యులుగా మేము జీవించే కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.